ఒక్క ప్రశ్న అడుగుదా మనసాక్షి చెప్పాలి చెప్తా మీరు హిందువులకు వ్యతిరేకమా బీజేపీ వ్యతిరేకమా 2006 దాకా ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ లో ఇంతవరకు జెండాను కూడా ఎగరేయలే సవర్కర్ జెండానే గౌరవించలేదు ఈ రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం అవమానించారు ఆన్ రికార్డ్ ఇది బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వాల్కర్ ఏం రాశాడు మామూలు వ్యక్తులు అంటే వేరే విషయం రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న తెలంగాణ శాము ఒకవేళ బాలసాక్షి లాంటి వ్యక్తులు మా మహారాష్ట్ర నుండి వెళ్ళిపోతే మా బావ బట్టి విక్రమార్క మా బావ అవుతాడు నాది బావ అవుతుంది మా బావ రాముడు ఇంకో సీత అంటారు కదా మరి నీ బావ చుట్టాలు మేమేమవుతాం నీకు నువ్వు బావ అయితే మేము చుట్టాలు అవుతాం కదా మరి ఇక్కడ నీ బావలనో నీ అన్నులనో వాళ్ళు నీ బావ చుట్టాలను ప్రోత్సహించాలి కదా దుకాణాలు పెట్టాలి కదా ఎంతమందికి పెట్టించారు చెప్పులు తీసుకొని కొడతా అట్లా అనేటోని అరే మీరు నిజంగా దేవుడి పట్ల భక్తి ఉన్నోళ్ళు అయితే ఖబర్దార్ హిందూ ప్రధానమంత్రి హిందూ హోంమంత్రి హిందూ ముఖ్యమంత్రులు 18 రాష్ట్రాలు ఉన్నారు కదా ఒక్క పేద హిందువు ఉన్నా సరే చెప్పులు తీసుకొని కొడదాం వీళ్ళని అకౌంట్ నెంబర్ తో సహా ఇస్తా మీరు ఇలా నా మీద తప్పుడు ప్రచారం చేసిన ఉన్నారు కదా వాళ్ళు గుజరాత్ వల్ల ఇలా చేసి తీసుకుంటా ఉన్నారు డబ్బులు అలా మీ మారాడు గో బ్యాక్ అసలు 2-3 రోజులు అసలు ఉవ్వెత్తున ఎగిసిపడింది తర్వాత చల్లబడేది ఇలా 2 అంశాలు జరగాలి ఒకటి మీరు భయపడి ఉండాలి లేదా మార్వాడీస్ నుండి ఏదో మూటలు ముల్లెలు మీకు అప్పచెప్పాలి పుట్టినప్పటి నుంచి సచిన్ దాకా కడదాకా హిందుత్వ వాదం కోసం మరాఠీ వాదం కోసం బతికింది ఏం చేసినాడో తెలుసా ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని పెట్టుకున్నాడు ఆదర్శంగా పెట్టుకున్నాడు ఏం చెప్పినా లుంగి హటావు పుంగి బజావ్ అని ఉద్యమాలు చేసిండు తెలుసా మేము ఎవరన్నా కొడతానమా ఈ తెలంగాణ శామ లాంటి వ్యక్తుల వెనకాల ఏదో హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయి ఇవి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికే మనం ఉద్యమం చేస్తున్నాయి చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి చేస్తే అందరికి నమస్తే వెల్కమ్ టు దార్వి అయితే ఈ రోజు మనతో పాటు ఇంటర్వ్యూలో మార్వాడి గో బ్యాక్ కర్త కర్మ క్రియ అదేవిధంగా తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ కులవృత్తుల పట్ల విపరీతమైన ప్రేమతోటి ఆయన పేరే ఏకంగా తెలంగాణ శ్యామ్గా పెట్టుకున్న శ్యామన్న మనతో ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే కళ్యాణ్ ఎలా ఉన్నా బాగున్నా ఎక్కడ చూసినా మీరే నిన్న మొన్నటి వరకు అయితే 2 రాష్ట్రాలలో మీరే ఇప్పుడు ఆ లిమిట్స్ రాష్ట్రాలు కూడా దాటినాయి అసలు ఏందని కథ ఏంది ఇవన్నీ తెలుసుకునే ముందర తెలంగాణ శ్యామ్ బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఎక్కడ పుట్టారు ఏంది మీ వాతావరణం ఏంది నా వయసుతో సహా చెప్పనా చెప్పాలన్న ప్రతి చెప్పాలి నేనైతే సరే వయసు ఎందుకు చెప్పడం నాకు ఇంకా పెళ్లి కావాల్సి చెప్తా కళ్యాణ్ ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలే నువ్వు నన్ను అడుగుతావు తప్ప పర్సనల్ గా నా పట్ల నీకేముండదు నీ పట్ల నాకేముండదు అడగడంలో యాజ్ ఏ జర్నలిస్ట్ గా సమాజం నుంచి ఏవైతే నా మీద విమర్శలు గానీ అనుకూలత గానీ మంచి గానీ చెడు గానీ ఏదన్నా అడగడం అనేది ఇలాంటి బాధ్యత చెప్పడం కూడా నా అలాంటి బాధ్యత సామాజిక కార్యకర్తగా రైట్ మాది ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం బయ్యారం మండలం వినోబాబ్ నగర్ అనేటువంటి చిన్న ఆమ్లెట్ విలేజ్ మాది గౌరారం గ్రామ పంచాయతీ ఇల్లెందు ఉన్నది కదా గుమ్మడి నర్సయ్య గారు మాకు 5 సార్లు ఎమ్మెల్యే మా నాయన లేడు చనిపోయాడు వ్యవసాయ కూలి పని చేసేటువంటి వాడు మా నాయన పేరు రాజమల్లు మా అమ్మ పేరు కలమ్మ మా నాయన చనిపోయాడు మా చెల్లె ఉస్మానియాలో పీజీ చదువుతా ఉంది మా తమ్ముడు సందీప్ ఇక నా పేరు అయితే నీకు తెలంగాణ ప్రజలు నాకు ఇచ్చినటువంటి పేరు తెలంగాణ శ్యామ్ అయితే ఒరిజినల్ పేరు నువ్వు అన్నట్టు బీజేపీ వాళ్ళు తమిళనాడు శ్యామ్సన్ అని ఇంకా కర్ణాటక శ్యామ్సన్ అని ఏదేదో పెడతా ఉన్నారు కాబట్టి నా ఆధార్ కార్డు నీకు ఇస్తా ఇస్తా నా పేరు తెలంగాణ శ్యామ్ గానే నాకు ఇష్టం మా నాయన పెట్టిన పేరు నా పేరు పగిడిపెల్లి శ్యామ్ SHYAM శ్యామ్ దాని వెనకాల SON అని ఉంటది అంటే శ్యామ్ అనేటుడు సూర్యుడు అని అర్థం మీకు అర్థమైందా నాది ఆధార్ కార్డు లో ఉంటది ఆశాంసన్ వేరు SAMSON శాంసన్ వేరు ఆ శాంసన్ వేరు వాళ్ళనేది కరెక్ట్ ఆ శాంసన్ వేరు నీకు కాబట్టి నేను చెప్తున్నాను కానీ అయినా చెప్పుకోవాల్సిన అవసరం నేను కూడా చెప్తా శాంసన్ కు రహీం కు రామ్ కు సలీం కు అలీం కు వీళ్ళందరికీ ప్రధానమంత్రి కదా నరేంద్ర మోడీ తెలంగాణలో ఉన్న క్రిస్టియన్ కైనా హిందూకైనా ముస్లిం కైనా ఎవరికైనా అదే రావట్లేదు కదా క్లారిటీ కోసం క్లారిటీ ఎందుకు నీకు నేను చూపెట్టను చూపిస్తా స్పెల్లింగ్ తో చదువు నువ్వే స్పెల్లింగ్ తో చదివే చూపెట్టకు నా ఆధార్ నెంబర్ ఎవరు చెప్పొద్దు పర్సనల్ కదా అంతేనా అంతే కదా సరే పేరును పక్కన పెడతాం వ్యక్తిగత విషయాన్ని మాట్లాడుకుంటే మీ మ్యారేజ్ స్టేటస్
ఇంకా చేసుకోలే నేను సింగిల్ నేను ఇంకా పెళ్లి చేసుకోలే. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఓకే చిన్నపాటి ఎకరం పొలం ఉన్నది. బీజేపీ వాళ్ళంతా మా ఇంటికి పంపించారు కదా, నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, బండి సంజయ్, మారవాడి లత, రాజస్థాన్ సంఘ్, వీళ్ళందరూ పెద్ద కుట్రలు కుతంత్రాలు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పోలీస్ అధికారులు మొత్తం తెలంగాణ శ్యామ్ ఏడబుట్టిండు, ఏం కథ, వెనకాల ఏమున్నదని ఎంఆర్ఓకి ఫోన్ చేయడం, మా అమ్మకు ఫోన్ చేయించడం, మా చెల్లెకు ఫోన్ చేయించడం, మీరు హైదరాబాద్ ఎప్పుడు పోయారు, మీకు ఎంత పొలం ఉన్నది, ఎంత ఇల్లు ఉందనేది మొత్తం తీసిరు. ఎన్ని కోట్లు ఉన్నాయి, ఏం కథ మొత్తం అంతే కదా. మరి అమిత్ షా చేసిండా? అమిత్ షా కింద ఉండేటోళ్ళు చేపించిరా, మారవాళ్ళు డబ్బులు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు చెప్పి పంపించిందా తెలియదు కదా. మొత్తానికి అయితే నా డేటా నేనైతే ఎప్పుడు బయట పెట్టలే కదా. ఆర్ఎస్ఎస్ మీడియానే నా గురించి ప్రచారం చేస్తా ఉన్నది కదా. చేయండి, మేము కాదని అంటలే కదా. ఏం బయటపడదు. ఇప్పుడు నాకైతే ఎకరమే పొలం ఉన్నది. మరి మేము ముగ్గురం ఇంట్లో, మా నాయనకు బిడ్డలో ముగ్గురం, ఎంత ఉండాలి మాకు? ఎక్కువ ఉండాలి కదా. నరేంద్ర మోడీనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డో ఇద్దరు ఎవరు ఇస్తారో తెలియదు. వీళ్ళు ఇవ్వాలి. ఇల్లు ఉన్నది మాకు. చిన్నపాటి మా అమ్మ షీటీలు వేసుకొని మేము కష్టపడి రెక్కల కష్టం చేసుకొని కట్టుకున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆయన ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కొడిపిల్లని ఎడగట్టేయాలి, మేకని ఎడగట్టేయాలన్న కేసీఆర్ ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లుతో అన్ని ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేసిన వాళ్ళే. మీ బాధ్యత ఉంటే కనుక నా డీటెయిల్స్ మొత్తం తీశారు కదా, నాకు ఇల్లు ఇంకొక 2-3 ఎకరాల పొలాన్ని కూడా ఇప్పియమని చెప్తా ఉన్నాను తెలంగాణ పౌరుడి. మార్వాడి గోబ్యాక్ ఎందుకన్నా దానికంటే కూడా ఒక్క ప్రశ్న మన సాక్షి చెప్పాలి. చెప్తా. మీరు హిందువుల వ్యతిరేకమా, బీజేపీ వ్యతిరేకమా? చాలా సార్లు గతంలో నువ్వు వేరే ఛానళ్లలో పనిచేసినప్పుడు కూడా చెప్పా, ఓకేనా? ఈ మన ఛానల్లో కూడా గతంలో స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా మన ధారవి ఛానల్ వేదికగా కూడా నేను చెప్పా, నేను బీజేపీ అనేటువంటి రాజకీయ విధానాలకు మాత్రమే వ్యతిరేకం. బీజేపీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మాత్రమే వ్యతిరేకం తప్ప హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు మేము ఏ దేవుళ్లకు మేము వ్యతిరేకం కాదు. మీరు ముస్లింలకు, క్రిస్టియన్స్ కు వ్యతిరేకం కాదని క్లియర్ అర్థమవుతుంది. కానీ మీరు హిందువులు, ముస్లిం ఛాందసవాదులు అందరికీ వ్యతిరేకం. ఛాందసవాదులు అందరికీ వ్యతిరేకం. వాళ్ళందరూ హిందువులలోనే ఉంటారు. ఇప్పుడు గతంలో ఒక అక్క ఉప్పల్ దగ్గర ఏసయ్యా అని ప్రార్థన చేసే ఏదో వేసిండే ఖండించినా లేదా? నువ్వు కూడా చూసినావు కదా, ఖండించడం లేదా? శాంసన్ అనేటువంటి జాతీయ జెండాని ఇంకోటి ఎవడో పనికి మళ్ళీ ఒక ఫాస్టర్ గార్డు ఇట్లా చేస్తే ఖండించడం లేదా? 15 నిమిషాల్లో వదిలిపెడతా అంటే హిందువులు మొత్తం చంపేస్తా అంటే ఆయన కూడా ఖండించడం. బెయిల్ ఎందుకు ఇచ్చినావు రఘునందన్ సార్ అని రఘునందన్ గారు క్వశ్చన్ చేసినావా లేదా? కాబట్టి మేము మతాల మధ్య చిచ్చులు పెట్టాడు వ్యక్తులకు వ్యతిరేకం, మతానికి వ్యతిరేకం కాదు. నేనేమంటున్నాను, దేవుడు నేను ఏమంటారు, దేవుడు అందరి వాడు. అది ఏ దేవుడైనా సరే నమ్ముకునేటువంటి ప్రజల విశ్వాసాన్ని ధిక్కరించే హక్కు కానీ ఒమ్ము చేసేటువంటి మనకు లేదు. నేను దేవుడితో నాకు ప్రాబ్లం లేదు. నేను అందరిని నమ్ముతా. నేను రాముని నమ్ముతా, కృష్ణుని నమ్ముతా, యేసుప్రభుని నమ్ముతా, అల్లాని నమ్ముతా. ఎక్కువగా నా సమ్మక్క సారక్కల్ని, పోషమ్మల్ని, ఎల్లమ్మల్ని, మా కుల దేవతల్ని, మా కులదైవాన్ని నమ్ముతా. ఉప్పలమ్మ దేవతని బాగా నమ్ముతా. నేను ఇన్ని నమ్ముతా అంటే నేను హిందువా, ముస్లిమా, క్రిస్టియన్? నేను భారతీయుని పోయి నేను ఫస్ట్ భారతీయుని. ఈ దేశం మూలవాసిని నేను, అవునా కదా? ఈ దేశం మూలవాసిని. కుల వ్యవస్థలో నన్ను అంటాను చేసి సోషల్ మీడియాలో మీ గురించి ఒక గాసిప్ ఏంటంటే మెజారిటీ ఉన్న హిందువులను తిడితే బాగుండదు కాబట్టి బీజేపీని తిట్టుకుంటా, ఒక ప్రోపగాండా చేసుకుంటా, ఇండైరెక్ట్ గా హిందువులను తిడుతున్నాడేమో శ్యాము, దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక బొట్టు శుభ్రంగా తయారై వస్తాడు అనేది ఒక క్వశ్చన్. తీయమంటారా మరి బొట్టు? పని చేద్దాం బ్రదర్. నేనేం చెప్తున్నాను అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కదా. నేను ఇలా కొత్తగా ఏం అంటలే కదా, బీజేపీ వ్యతిరేక విధానాలకు నిన్నటి నుంచి ఏం మాట్లాడలేదు కదా, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం కదా. నేనేమంటున్నా, నీకు హిందువే కావాలని నేను అనుకుంటే గనక బీజేపీ ఐడియాలజీతో అనుకో, రేపటి నుంచి ఆర్ఎస్ఎస్ సదావత్సలే మాతృభూమి అని పాట పాడతారు కదా, కర్రసామ చేస్తారు కదా, దేశభక్తులు అంటారు కదా. రైట్, రాముడి మాలను, హనుమంతుడి మాలను, లేకపోతే శివుడి మాలను వేసుకుందాం. తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు నేను రేవనెత్తినటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో దానికి మీరు మద్దతు ఇస్తారా చెప్పు. దేశభక్తులు కదా. అరే నేనేమంటున్నా, వాళ్ళకి మతమైన సమస్య అనుకుంటే నా దృష్టిలో కాదు, నా దృష్టిలో దేశభక్తులు కాదు. జాతీయ జెండాను గౌరవించడం దేశభక్తులు ఎట్లయితారు? ఎప్పుడు గౌరవించారు? 2006 దాకా ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ లో ఇంతవరకు జెండాను కూడా ఎగరేయలే. సవర్కర్ జెండానే గౌరవించలేదు. ఈ రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగం అవమానించారు. ఆన్ రికార్డ్ ఇది. బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వాల్కర్ ఏం రాశాడు చెప్పండి. మా శత్రు ఈ రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగం ఎప్పటికైనా మార్చేస్తామని అన్నాడు. రాజ్యాంగాన్ని ఎవరైనా గౌరవించాలా లేదా? మరి గౌరవించని రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి ఆర్ఎస్ఎస్ దేశద్రోహులా, తెలంగాణ దేశభక్తుడా? అంటే మారిస్తే ప్రాబ్లం కానీ సవరణ చేస్తే తప్పు లేదని కూడా. ఆహా, నేను మాత్రం బీజేపీని విమర్శిస్తే, విధానాలను విమర్శిస్తే పలానా ద్రోహునా? నేను నాయన నేను ఈ దేశం మూలవాసినరా అంటే
మాకు ముద్ర వేస్తారా? మీరు ఎట్టయితారు దేశభక్తికి నిర్వచనం ఏందో చెప్పమను. జస్ట్ 20 days బ్యాక్ ముస్లిం ఆఫీసర్ ఆయన కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయలేదు. ఎవరైనా ARSS లేరు, అన్నిట్లో ఉంటారు దుర్మార్గులు. ముస్లింలలో ఉంటారు, క్రైస్తవులలో ఉంటారు, హిందువులలో ఉంటారు. అట్లా ఎవడన్నా ఉంటే గనక 100% అని పైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు అన్ని కళ్ళు 4 కోట్ల మందిని చూడడానికి నా కళ్ళు 4 కోట్ల కళ్ళు లేవు కదా కళ్యాణ్ నాకు. మీకు అర్థమైందా? నాకు ఎందుకు ఆడు కనపడలే? శాంసన్ గాడు సికింద్రాబాద్ చేస్తే ఆడు జాతీయ జెండాను అవమానించిన ఫాస్టర్ గాడు కనపడలే? ముల్లాగాని తాట కూడా తీసినాం మేము, అనేక ఉద్యమాలలో పనిచేసినాం మేము. ఈ దేశంలో మెజారిటీ ఎవరు ఉన్నారు బ్రదర్? హిందీలో ఉన్నారు కదా. మరి రుగ్మతలు, దొంగతనాలు, మంచి చెడు నండి జరిగేటి ఎక్కువ మెజారిటీ. అరే నా ప్రజలు హిందువులే కదా, దళితులు హిందువులా కదా, బీసీలు హిందువులా కదా, ఎస్టీలు హిందువులా కదా, ఓసీలు హిందువులా కదా. నేనెవరిని? మా నాయన ఎవరు, మా అమ్మ ఎవరు, మా ముత్తాతలు ఎవరు, మేమందరం ఎవరు? క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చిందే బ్రాహ్మణులు, కేరళ బ్రాహ్మణులు ఈ దేశానికి కాదా? నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా, క్రైస్తవ మతంలో జరిగేది 3 ప్రార్థన పేరుతో, స్వస్థత పేరుతోని మొన్న ఎవడో పాస్టర్ గాడు దవాఖాన పోయి చూపించుకున్నాడు. చూసిరా? అప్పుడు జాతీయ జెండాను అవమానించిండు. పెద్ద మనిషి. సరే ఆయన బాగుండాలి, మనం కోరుకుందాం. మనం అన్ని యేసు ప్రభుత్వం స్వస్థతతోనే న్యాయమైతే కనుక నువ్వు ఎందుకు దవాఖానకు పోయినావు? అంటే ఆ దేవుడి పేరుతో వ్యాపారం చేసి అమాయకమైనటువంటి క్రైస్తవుల్ని మోసం చేస్తా ఉన్నాడు. అటువంటి ఫాస్టర్లకు వ్యతిరేకం మనం. ప్రొవైడెన్స్ క్రీస్తుకు వ్యతిరేకం కాదు, రాముడికి వ్యతిరేకం కాదు, అల్లాకు వ్యతిరేకం కాదు, కృష్ణుడికి వ్యతిరేకం కాదు, ఏ దేవుడికి కూడా మనం దొంగలకు వ్యతిరేకం. నేను అలా ఎప్పుడైనా దేవుడి పేరుతో దందా చేయంగా, సందాలు వసూలు చూసినావా? అదే ఒక క్వశ్చన్ అన్న, క్లారిటీ వచ్చింది కదా? 100% వచ్చింది. కామన్ పీపుల్ నుండి వచ్చే, అంటే మీ వ్యతిరేక వర్గం ఉంటుంది కదా, ఇదేంటి మా వ్యతిరేక వర్గం? మా తెలంగాణ వర్గం. అంటే మీకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో, అంటే సోషల్ మీడియాలో మీకు వచ్చే కామెంట్స్ ఆధారంగా ఒక ప్రశ్న అన్న, మీరు మార్వాడి గో బ్యాక్ అని ఎందుకు అంటున్నారంటే, గతంలో కోమటోలు అందరికంటే కూడా, హిందువులలో అందరికంటే ఎక్కువ కూడా దేవి దేవతలను ఆరాధిస్తుండే, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్తుండే. ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువగా పూజలు చేస్తున్నది మార్వాడి వాళ్ళు. గతంలో కోమటోలు ఈ పూజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు సామాజిక స్మగ్లర్లు అని ముద్ర వేశారు. మీరు ఎవరైతే ఆరాధ్య దైవంగా కొలుస్తారో కంచాయిలే లాంటి వారు, నరేంద్ర మోడీని కూడా కొలుస్తాను నేను. ఓకే, ఎక్కువైతే కంచాయిలే కొలుస్తారు కదా అందరు. నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి కదా. మార్వాడి ఇప్పుడు కంచాయిలే సార్ సంఘంలో నేను ఉన్నానా? నేను లేను కదా. అరే అందరు నరేంద్ర మోడీ కూడా ఆదర్శంగా తీసుకుంటాం మేము, మంచి పని చేసినప్పుడు. చెప్పండి. మార్వాడీస్ ఎక్కువ హిందువులను పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా ఇక్కడ నుంచి తరిమేయాలి అనేది మీ పన్నాగం, మీ కుట్ర. ఓకే, నేను ఏమంటున్నానంటే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమానికి పురుడు పోసింది నేను. ఈ ప్రాపగండను సృష్టించి హిందూ ముస్లిం పంచాయతీ అంటారు కదా, నేను స్పష్టంగా చెప్తున్నాను కదా. 100 ఏండ్ల కిందనే నా దగ్గర ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కన్నా చెప్పాడు, నా దగ్గర ఎవిడెన్స్ అన్న దగ్గర కలెక్ట్ చేసి కూడా నీకు పంపిస్తా, మన ఛానల్ ఇది కూడా వేసుకొని. 100 ఏండ్ల కిందనే నిజాం హయాంలోనే ఈ మార్వాడి ఆధిపత్యానికి వ్యతిరేకంగా వీళ్ళ వల్ల స్థానిక వ్యాపారులకు నష్టం జరుగుతుందని నిజాం కంప్లైంట్ ఇచ్చారంట 104 సంవత్సరాల కిందనే. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ షాప్ మోండా మార్కెట్ లో పంచాయతీ పెద్ద ఎత్తున తీసుకుని ఇది పక్కన పెడదాం. చెప్తా బ్రదర్, సంతోషం కలిస్తే సంతోషమే. మరి తూప్రాన్లో 2005లో జరిగినటువంటి స్వర్ణకారులు 10,000 మందితోని మార్వాడి వ్యాపారస్తుల వల్ల మాకు నష్టం జరుగుతుందని చారి అన్న బయటకు వచ్చి మా వేళ్లు కూడా ఇరిగిపోయినాయి, ఎఫ్ఐఆర్లు ఏమంటారు కంప్లైంట్ కూడా అయింది, ఇప్పటికి కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. అప్పుడు కూడా తెలంగాణ షామే ఉన్నాడా? నెంబర్ 1. ఓకేనా? అది నెంబర్ 1. బ్రదర్ చెప్తా బ్రదర్. నెంబర్ 2. ఓకేనా? నెంబర్ 3, నిన్నగాక మొన్న అమ్మనుగలులో స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ ఉస్మానియా విద్యార్థులు బంధుకు పిలుపునిస్తే వాళ్ళ బంధులో పాల్గొని మార్వాడీలు స్థానిక వ్యాపారస్తులు అక్కడ ఉన్నటువంటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు కదా, అక్కడ కూడా తెలంగాణ షామే ఉన్నాడా? నెంబర్ 3, ఉప్పల్లో మొబైల్ వ్యాపారస్తులందరూ ఒక యూనిట్గా ఏర్పడి వాళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ పోరాటం, వాళ్ళ దాంట్లో కూడా తెలంగాణ షామే కదా. నేను ఏం చెప్పి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ కావాలని కూడా కేసీఆర్ కంటే ముందు 60 ఏళ్ల కిందనే ఉద్యమం జరిగింది. దానికి ఊపిరి ఎప్పుడు వచ్చింది? శ్రీకాంతాచార్య చనిపోయినాక ఉధృతమైంది. బెల్లి లలిత. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, ఎస్ నేనే అంటున్నా, మార్వాడి గో బ్యాక్ అంటే కల్చర్ గో బ్యాక్, మనుషులు వెళ్ళిపోవడం నా ఉద్దేశం కాదు. కల్చర్ గో బ్యాక్. మీ సంస్కృతి మీ సాంప్రదాయాలని బలవంతంగా మా మీద రుద్దుతా ఉన్నారు. మీ సంస్కృతిని మేము ప్రేమిస్తాం, మా సంస్కృతిని మీరు గౌరవించండి. మార్వాడి వల్ల తెలంగాణ వల్ల బయట రాష్ట్రం వల్ల బ్రదర్, బయట రాష్ట్రం వల్ల కదా. మరి తెలంగాణ మాదని అంటారు కదా మార్వాడి వాళ్ళు. మాది అన్నప్పుడు నువ్వేం చేయాలి? మీదంటే ఇక్కడ పండగ మీద నువ్వు భావించాలి కదా. నువ్వు బతుకమ్మ ఆడుతున్నావా, బోనాల పండుగ చేస్తున్నావా, సమ్మక్క సారక్క దగ్గరికి పోతున్నావా, నిలువెత్తు బంగారం జోకించుకుంటున్నావా,
గునుగు అడవికి పోయి తంగేడు పువ్వు గునుగు పువ్వు పెలుచుకొచ్చి ఏమంటారు తెలంగాణ అధికారిక పండుగ బతుకమ్మ మన తల్లి అంటే ఫోర్స్ చేద్దామా వాళ్ళ మీద రుద్దుదామా కాబట్టి మీరు బరాబర్ చెయ్యమనంటలే మీరు మా కల్చర్ ని ఓన్ చేసుకుంటలేరు ఇక్కడ మాతో కలిసి బతకట్లేరు బతకకపోగా ఈ రకమైనటువంటి ఆధిపత్యం తాగుబోతులను తిడతా ఉన్నారు మమ్మల్ని ఓకేనా గతంలోనే మీరు కులం పేరు ఒక్కళ్ళు కాదు కులం పేరుతోని ఒక దళితుని తిట్టినావు కమ్ జాతి పాలు గొల్ల వృత్తిని అవమానించావు అడుగుతానికి వచ్చినటువంటి ముదిరాజును కొట్టినావు ఆరకట్టుగా కులానికి సంబంధించిన షోల పంట రక్తం వచ్చిన కొట్టు పన్నీరు కొట్టినావు ఇంకో ఆయనను కొట్టినావు సరే ఓకే మోండా మార్కెట్ లో సమస్య సామరస్యంగా పరిష్కారం అయిందని అనుకుందాం ఈ సమస్య మోండా మార్కెట్ తర్వాత నేను ఏమని హెచ్చరించాను ఇప్పటి నుంచే కాదు కళ్యాణ్ అంతకు ముందు నుంచి కూడా మార్వాడి గుజరాత్ రాజస్థాన్ వ్యాపారస్తుల వల్ల వాళ్ళ కల్చర్ వల్ల మన తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉందని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం కదా ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాం కదా అక్కడ క్లోజ్ అయిపోయింది కదా క్లోజ్ చేయండి అని అంటే మరి గతంలో చచ్చిపోయిన వ్యాపారస్తులందరూ స్వర్ణకారులు 10 ఏళ్ల కాలంలో 20 మంది తేజాబు బంగారం తయారు చేసిన తేజాబు తాగి పొట్ట పగిలి చచ్చిపోయారు ఇబ్రాహీంపట్నం దగ్గర తీసుకుపోతారా విధవరాలు అయ్యారు అంటే ఇప్పుడు మార్వాడీస్ వచ్చి ఈ విశ్వకర్మలను లేపి షాపుని చెల్లగొట్టి దౌర్జన్యంగా లాక్కొని కబ్జా చేసుకుంటున్నారా వాళ్ళు డెడికేటెడ్ గా వాళ్ళు పద్ధతిగా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రన్ అవుతుంది మన వాళ్ళు అంత డెడికేటెడ్ గా ఉండరు కదా అనేది సామాన్యుల ప్రశ్న ఈవెన్ నా ప్రశ్న కూడా ఈ ప్రశ్న కూడా కదా మేమంటే మీరు డెడికేటెడ్ ఉన్నాం కదా మీరైతే గొప్ప పరివారం సరే ఓకే నువ్వు అంటే నిన్ను నువ్వే నీకు పని చేత కదా నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావా తెలంగాణ సమాజం మొత్తాన్ని అవమానపరుస్తున్నావు అంటారా లేకుంటే ఇట్లనైనా కొంచెం ఎనర్జెటిక్ అవుతారనే కదా ఇంట్లో నన్ను కూడా చేసుకుంటాను సరే బ్రదర్ మా ఇంట్లో మా తమ్ముడు చేతగానోడు ఉన్నాడు అనుకున్నాం పని చేతగానోడు ఉన్నాడు అనుకున్నాం ఖరాబు అయ్యిండు తప్పుదో పడుతుంది అనుకో మన ఇంట్లో మన అమ్మనో నాన్ననో మన అక్కనో మన చెల్లెనో అట కాదు సరిదిద్దే ప్రయత్నం చేస్తాం కదా అంతేనా కదా రైట్ ఓకే మాకు చేత కాదు అంటారు కదా మీకు చేతనవుతుంది కదా మరి మీరు రాజస్థాన్ డెవలప్ చేసుకుని రాజస్థాన్ జీడిపిని పెంచుకోపోయారు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మేము పని చేత కానలేము కదా మరి మీ దగ్గర కొనేది ఎవరు మార్వాడల దగ్గర కొనేది ఎవరు మరి పని చేత కాకపోతే మన చేతిలో పైసలు నుంచి వచ్చినాయి నాకు ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ప్రాపర్ వీళ్ళు ఉండరు మీకు అర్థమైంది మన వీక్నెస్ ను వాళ్ళు ఛాన్సెస్ గా చేసుకుంటున్నారేమో సరే చేసుకుంటున్నారు కాబట్టి చేసుకోండి మార్వాడి వాళ్ళైనా గుజరాతీ వాళ్ళైనా ఇంకో రాజస్థాన్ వాళ్ళైనా ఎవరైనా మీరు చేసుకోండి కానీ ఏమైతుంది 100-200 ఉన్నటువంటి గ్రామాలలోకి గిరిజన గూడాలలోకి కోయ గూడాలలోకి మన బంజారా తండాలలోకి దళిత వాడల్లోకి కూడా వచ్చేసి ఈరోజు మీ అన్న వస్తాడు ఇంకో షాప్ పెడతాడు మీ తమ్ముడు వస్తాడు మీ బావ వస్తాడు మీ బామర్ది వస్తాడు వరుసగా వచ్చి ఒక దుకాణం తర్వాత ఒక దుకాణం మొత్తం మార్వాడి కాలనీ హైదరాబాద్ కనుక గుజరాత్ గల్లీ ఎట్లున్నదో అట్లా గల్లీలే మొత్తం తయారైపోతుంది రేపు పొద్దున బ్రిటిష్ వాడు కూడా ఇట్లనే వచ్చిండు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇట్లనే పాటలు పాడినాం కదా ఆంధ్ర కాలనీలు ఏంది ఆంధ్ర భోజనాలు ఏంది ఇడ్లీ సాంబార్ గోబ్యాకు అయ్యోని వా నువ్వు అవ్వని వా నీ అట్టుకు మా జొన్న రొట్టెకు సుటారికం ఎక్కడిది ఓకేనా ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేలమ్మ జిట్టా వీళ్ళు ఎదురుగానే కూర్చుంటారు అన్నట్టు ఏ దుకాణకు పోయినా జిల్లేలమ్మ జిట్టా మార్వాడి కొట్లే ఉన్నాయి జిల్లేలమ్మ జిట్టా అని అంటే తప్ప ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసినాం మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా పోలే కదా మన అస్తిత్వ ఉద్యమం కదా మన పండుగలు మన యాస మన భాషని ఎక్కిరించినందుకే కదా పుట్టుకొని వచ్చింది ఏమంటే అంటామండి మీరు ఇందిరాబాయి అంటారు మా భాషలో భాగం ఇందిరాబాయి అనేది మా పిలుపు మా ఆప్యాయతమైనటువంటి మా భాష అది మా అమ్మ మాట్లాడిన భాష మా నాయన మాట్లాడిన భాష మా తాతలు మాట్లాడిన భాష వారసత్వంగా మేము దాన్ని బతికించుకుంటాం మీరు మా భాషను మా యాసను ఎక్కిరించినప్పుడు ఇటువంటి ఉద్యమాలు పుట్టుకొచ్చింది ఎస్ ప్రాంతేతరుడు వచ్చి ప్రాంతం వాడి మీద దాడి చేసినప్పుడు కొన్ని నినాదాలు కొన్ని పుట్టుకొని వస్తాయి మా ఉద్యమానికి అది ఒక ట్యాగ్ లైన్ మాత్రమే తప్ప మా ఉద్దేశం వాళ్ళని వెళ్ళిపోమని కాదు నాకు హక్కు కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఇండియన్స్ మేమేమంటున్నాం మీరు ప్రధానంగా ఇక్కడ కంపెనీలు పెట్టుకున్నా భూములు కొనుక్కున్నా ఓకేనా ఇక్కడ నీళ్లు వాడుకున్నా నిధులు వాడుకున్నా మా ప్రాంత బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు కళ్యాణ్ శివసేన వ్యవస్థాపకుడు దాదాసాహెబ్ ఫాల్కే ఐడియా ఉందా ఎక్కడ మహారాష్ట్రలో మరాఠీ వాదం కోసం కాషాయ బట్టలు వేసుకొని పుట్టినప్పటి నుంచి సచిన్ దాకా కడదాకా హిందుత్వ వాదం కోసం మరాఠీ వాదం కోసం బతికిండు ఏం చేసిండో తెలుసా ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని పెట్టుకున్నాడు ఆదర్శంగా పెట్టుకున్నాడు ఏం చెప్పడా లుంగి హటావు పుంగి బజావ్ అని ఉద్యమాలు చేసిండు తెలుసా మేము ఎవరన్నా కొడతానమా లుంగి హటావు పుంగి బజావ్ ఎవరు లుంగి కట్టుకుంటారు సౌత్ ఇండియన్స్ లుంగి కట్టుకుంటారు మీకు అర్థమైందా మార్వాడిలో గోబ్యాక్ ఉద్యమం చేశాడు ఏ మార్వాడి అయినా ఏ గుజరాతీ అయినా బాంబేలో కంపెనీ పెట్టుకుంటే 80% స్థానికస్తులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నాడు అది తన ఊరు పట్ల తనకున్న ప్రేమ దేశం కాదు కదా బీజేపీ వాళ్ళకంటే కరుడు కట్టినటువంటి హిందుత్వవాది దాదాసాహెబ్ ఫాల్కే మరి ఆయన ఎవరికి హిందూ చీలికలకు వ్యతిరేకమా చెప్పు నాకు సమాధానం
దేనికోసం పనిచేశాడు? వాళ్ళ ఊరి కోసం పనిచేసుకున్నాడు. ఎస్, నేను ఆయనతో గొప్ప అంతడు అంటలే. తెలంగాణ శ్యామ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డల కోసం ఒక సామాజిక అంశాన్ని ఎవరైతే పెట్టాం, ఇది మంచిదా చెడ్డదా, ప్రజా ఆదరణ వస్తుందా లేదా, బంధు వ్యతిరేకత ఏం రావట్లే. ఒక గుజరాత్ వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వ్యతిరేకించారు? ఎవరికి ఎందుకు ఇయ్యడు? మరి ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకున్న ప్రజల పక్షాన మీరు ఎందుకు లేరు? స్వర్ణకాలు రోడ్లు ఎక్కారు, ఎల్బీ నగర్ లో వైశ్యులు రోడ్లు ఎక్కారు, చేనేత కార్మికులు ప్రశ్నిస్తా ఉన్నారు. చెప్పులు కుట్టుకున్నట్టు ఆయన మాది ఆయన మార్వాడి ఆయనకు చెప్పుల కంపెనీ ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి కుల వృత్తుల్ని బ్రతికించాలి కదా, చేసుకునేటోళ్లకు స్థానిక వ్యాపారస్తులు ప్రోత్సహించాలి కదా. ఆన్ రికార్డు చెప్తా, ఇక్కడ పిడమర్తి రవాణా నిన్న మహబూబ్నగర్ పోయిండు, అక్కడ ఉన్నటువంటి మార్వాడి షాప్, ఒక ఆయన ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాడు మార్వాడి ఆయన. స్థానికస్తుడు బతకాలి కదా, మార్వాడి ఆయనకు లోకల్ లీడర్ సపోర్ట్ చేస్తుండు. ఎందుకు? డబ్బులు ఇస్తుండు. పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తుర్రు, అధికారులను మేనేజ్ చేస్తుర్రు, రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తుర్రు. కాబట్టి తెలంగాణ ప్రజలు చచ్చిపోయినా సరే ఈ రాజకీయ నాయకులకు సంబంధం లేదు. కాబట్టి ఆ డబ్బుల కోసం పనిచేసిన వ్యతిరేకిస్తే మాకేం బాధ? ఉద్యమం ఉంది కదా, అది సక్సెస్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? అయింది ఆల్రెడీ. ఎట్లా సక్సెస్ అయిందన్న? కోట్ల మంది తెలంగాణ ఉద్యమం వల్ల ఒక్క మార్వాడి వాడైనా లగేజ్ తీసుకొని తిరిగి వాడి రాష్ట్రానికి వెళ్ళినా? నేను అదే చెప్పిన కళ్యాణ్, మళ్ళీ అట్లా వెళ్తాడా? మనుషుల్ని బొమ్మని మేము అంటలే కదా. కల్చర్ వెళ్ళదు అంటే మార్వాడి కల్చర్ మన కల్చరా లేదు. కల్చర్ మన మీద ఏం ఫోర్స్ రుద్దట్లేదు. బంగడి చేసుకుంటుండే, దాల్ బాటి, కచోరీ, పావుబజీ, ఎప్పుడు ఎన్నో పేర్లు తినలే. ఒక్క మార్వాడి ఇప్పుడు 350 ఏళ్ల కింద వచ్చిన నిజాం మమ్మల్ని రమ్మన్నాడు, మీరు ఎవరు పొమ్మడానికి అంటారు కదా. 350 ఏళ్ల కింద వస్తే నాతో కాల్ రికార్డు మాట్లాడు ఒక ఆయన. తెలుగే స్పష్టంగా రావట్లేదు కదా, తాగోతులు అన్నాడు. తెలుగు స్పష్టంగా రావట్లేదు కదా నీకు. మరి ఈ నెల మీద నీ గుజరాత్కి వస్తే నేను గుజరాత్ నేర్చుకొని మాట్లాడతా, నాకు అవసరం ఉంటే హిందీ నేర్చుకొని మాట్లాడతా. నువ్వు వచ్చినా నేను హిందీనే మాట్లాడాలి, నా తెలుగు కూడా నీ హిందీనే మాట్లాడాలా? ఇది ఎక్కడ ఆధిపత్యం? మా తెలుగు రాష్ట్రాలు, మా తెలంగాణకు వస్తే మా భాష మాట్లాడాలి, మా భాష నేర్చుకోవాలి. తమిళనాడులో ఈ ఆటలు వేస్తే సాగలే, కేరళలో ఈ ఆటలు వేస్తే సాగలే, తెలంగాణ నలక దొరికిందా? ఎవరు పిచ్చోళ్ళం? మనం పిచ్చోళ్ళం చేస్తున్నారు వీళ్ళు. పిచ్చోళ్ళం చేసి దేశభక్తి ముసుగులో రాష్ట్ర సంపద మొత్తం పెట్టుబడిదారులకు. నేను ఒకటే చెప్తున్నా కళ్యాణ్, చేనేత కార్మికుడు బట్టలు వేస్తాడు కదా, చేనేత పరిశ్రమలలో ఇక్కడ ప్రోత్సహించి బట్టల షాప్ కూడా చేనేత కార్మికుడికే ఉండాలి కదా. చేనేత కార్మికుడు హిందూ కదా, మరి బండి సంజయ్ గానీ, మాధవలత గానీ, రాజేష్ సింగ్ గానీ ఆ చేనేత దుకాణంలో కొనమని చెప్పాలి కదా. ఆయన బాగుపడతాడు. ఆయన గుణాలు కూడా వద్దు, గుజరాత్ మార్వాడల దుకాణంలో కొనాలి. ఎందుకు? ఎలక్షన్ లో డబ్బులు ఇస్తారు, పైసే దేతా హే ఏ లోక్. మన వైశ్యుడు ఉన్నాడు, మన కోట ఆయన దగ్గర కొనమని చెప్పారు వీళ్ళు. వాళ్ళ దగ్గర కొనమని చెప్తారు. ఇక్కడనే స్పష్టమైన హిందువులు వాళ్ళంట, వీళ్ళు కాదా? వీళ్ళు కూడా హిందువులే కదా. అంటే వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారంట, వాళ్ళు గో సంరక్షణ చేస్తారంట. మీకు తెలుసా గొడ్లు ఎండిగడ్డి తింటాయా పచ్చిగడ్డి తింటాయా తెలుసా? నేను పల్లెటూళ్ళలో పుట్టినోడిని. గొడ్లని మేపేది మా గొల్లోళ్ళు, మా మాలమాది గొల్లు, మా ఎస్సీలు, బీసీలు, ముద్రాజులు, పద్మశాలీలు. వీళ్ళకి గొర్రెలు ఉంటుండే, బర్రెలు ఉంటుండే, ఎడ్లు ఉంటుండే. వ్యవసాయానికి తీసుకొని పోతున్నా, వదిలిపెడితే అడవికి పోయి బ్రహ్మాండంగా మేసి కడుపు నిండా ఇంటికి వచ్చి పిలువకునే వాళ్ళ ఇంటికి మళ్ళీ దొలక రాకపోతే పోయి మేసి వస్తుండే. నాకు తెలుసు, మాకు కూడా ఉన్నాయి వెనకట. వీళ్ళు ఏం చేస్తారు? గోశాలల పేరుతోని దాంట్లో నుంచి వచ్చినటువంటి పాలని పిండుకొని మిఠాయి దుకాణాలకు దాదూసు, ఢిల్లీ మిఠాయి, హల్దీరాము, బిక్కనియర్ వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేసుకొని దేశభక్తి అంటారు. ఎవరికి చెప్తారు తమాషాలు? అదే నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేసే బదులు మన తెలంగాణ ప్రజానికానికి అక్కడ కొనొద్దు అని చెప్పి చెప్తున్నాం కదా. అదే చెప్పి వినాయక చవితి నేనేమంటున్నాడే బ్రదర్, వినాయక ఇప్పుడు ఒక్కసారి కాదు కదా కళ్యాణ్, అన్ని ఒక్కరోజే కావు కదా. నేను ఒకటి చెప్తున్నాను, ఓపెన్ చెప్తున్నా. ఒక కిరాణా షాప్ ఉన్నా మన తెలంగాణ వాడిది, వాడి సోమరిపోతుంటారా మీరు ఏమన్నా అనుకోండి, నన్ను మీరు క్రిటిసైజ్ చేసినా తప్పలేదు. ఒక తెలంగాణ షాప్ వాడి దగ్గరికి పోయి ఉంటే నువ్వు 100 సామాన్లకు పోతానా, ఏదో పనిగా 100 సామాన్లకు పోతావు, 80 ఉంటాయి అందులో. ఎవరి దుకాణంలో మన తెలంగాణ 20 సామాన్లకు ఇది లేదు అంటాడు. అదే మార్వాడి వాడి దగ్గరికి అనుకో ఒక్కటి కూడా లేదన్నాడు. చిన్న చిన్న ఏదంటే మన కూరలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా 2 నెంబర్ దందా చేసిన దగ్గర అన్ని దొరుకుతాయి బ్రదర్. 2 నెంబర్ దందా చేయలేము కాబట్టి అంటే దొంగ కూడా చేయమంటావా? దొంగ కూడా చేయమని ప్రోత్సహిస్తున్నావు వాళ్ళని. అన్ని తెచ్చుకొని పెట్టుకోండి, కనీస సరుకులు కిరాణా అంటే ఏమేమి ఉంటాయి తెలుసు కదా, అవి కూడా కొన్ని ఉండవు మన తెలంగాణ షాపు వాడి దగ్గర. ఇంత డెడికేటెడ్ లేడు. మరి నువ్వైనా నేనైనా కూడా ఒకటి చెప్పనా కళ్యాణ్, మనం పల్లెటూరు కూడా పల్లెటూరులోనే ఉంటున్నాం కదా. ఇప్పటికి కూడా కొన్ని మా గ్రామాలలో 1-2 మార్వాడీలు ఉన్నాయి. వెనకట మనకు పల్లెటూరులో అన్ని దొరికేటివి కావా? మన ఊర్లో కోమటాయన దగ్గర అన్ని దొరికేటియా కాదా? నేను చెప్తా, మా ఖమ్మం, వరంగల్, ములుగు, పసరా, తాడువై, గూడెప్పాడు, ఇల్లెందు, బయ్యారం, కొత్తగూడెం ఇట్రా
సిటీ మొహం చూడనటువంటి ఆదివాసులు ఇప్పటికి ఉన్నారు. ఓకే, మరి అలా ఎట్లా బతుకుతారు? అన్ని దొరుకుతాయి వాళ్ళకు. అంటే మనం అలవాటు పడ్డాగానే ఇలా చెప్పు, అలవాటు చేశారు సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు. వాళ్ళకు బినామీలుగా ఉండి ఈ రోజు చాలా మాటలు గీట్లు వచ్చినాయి. దాన్ని మార్కెటింగ్ ప్రభుత్వాలు వాళ్ళకి ఇది చేస్తా ఉన్నాయి. కాబట్టి అలా చేశారు మనని. మేమేమంటున్నాం, రైట్ మీరు చేశారు కదా, ఇన్ని రోజులు మీ ఆటలు సాగినాయి, ఇప్పటి నుంచి అలా చేస్తే ప్రభుత్వాలు మా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళకే చేయాలి, మా ప్రాంత బిడ్డల్ని ప్రోత్సహించాలి. చేనేత కార్మికుడినైనా, స్వర్ణకారుణ్ణైనా, ఆర్య వైశ్యుడినైనా, మాదిగ అయినైనా, యాదవునైనా, ముదిరాజునైనా, ఎవరినైనా సరే, ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారస్తునైనా మొబైల్ షాప్ పెట్టుకొని, మైక్ షాప్ పెట్టుకొని, వాచ్ షాప్ పెట్టుకొని, ఏదైనా సరే తెలంగాణ వ్యాపారస్తుడు బండలు అమ్ముకుంటాడా, ఇటుకలు అమ్ముకుంటాడా, టైల్స్ అమ్ముకుంటాడా, బంగారం అమ్ముకుంటాడా, మరి బట్టలే అమ్ముకుంటాడా, ఏదైనా అమ్ముకొని ఉప్పు నుంచి పప్పు వరకు ఏదైనా తెలంగాణ వ్యాపారస్తుని తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. మేము దానికోసం పోరాటం చేస్తాం. అప్పుడు మీరు మార్వాడి గో బ్యాక్ అనకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ మన తెలంగాణలో దయచేసి మీ దగ్గర అన్ని సరుకులు ఉండేలా చూసుకోవడానికి వాళ్ళకు ఒక సలహా ఇవ్వండి. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రజలకు దయచేసి మార్వాడీస్ దగ్గర కొనకండి, మన తెలంగాణ బిజినెస్ మ్యాన్స్ దగ్గర కొనని చెప్తే అయిపోతుంది. చెప్పాము మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం కళ్యాణ్. మేము ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాదు, మనం వెళ్ళిపోయి అంటే మనం పాకిస్తాన్ లో అదేనా నువ్వు ఎంకరేజ్ చేయి, వాళ్ళని బొమ్మనే హక్కు మీకు లేదు కదా. లేదు, నేను ఏమంటున్నా, బొమ్మని హక్కు లేదు. మరి దాదాసాహెబ్ ఫాల్కే ఎందుకు చేశాడు? తమిళనాడులో తమిళ ప్రజలు, ఒరిస్సాలో పెద్ద పంచదని తెలుసా? అవును, ఒరిస్సాలో మార్వాడి గోబ్యాక్ చెప్తే నేను చెప్తాను. ఇప్పుడు తెలంగాణ శామకుడే కాదు కదా, ఈ ప్రాంతాల కర్ణాటకలో కూడా అయింది, ఒరిస్సాలో కూడా అయింది. మొత్తం జాన్ హై పోచే మార్వాడి, జాన్ హై పోచే బేల్గాడి పోచేగా. నేను తెలుగులో చెప్తాను, అర్థం కావడం. తెలంగాణలో రోడ్లు లేనటువంటి గ్రామాలైనా ఉన్నాయేమో కానీ మార్వాడి దుకాణం లేనటువంటి గ్రామం లేదు. నెంబర్ 2, షెర్లో చేపలు పట్టుడు, షేన్లో తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ వెళ్ళి చేసేసారు. నెంబర్ 3, ఓకేనా? అన్న వస్తే తమ్ముడు, తమ్ముడు వస్తే బావ, బావ వస్తే బామ్మరు ఎక్కుతా ఉన్నారు. మీ ఇక్కడ ఈ నేల మాదనుకున్నప్పుడు మా బావ బట్టి విక్రమార్క మా బావ అవుతాడు, నాది బావ అవుతుంది, మా బావ రాముడు, ఇంకో సీత అంటారు కదా. మరి నీ బావ చుట్టాలు, మరి మేమేమవుతాం? నీకు నువ్వు బావ అయితే మేము నీ చుట్టాలు అవుతాం కదా. మరి ఇక్కడ నీ బావలనో నీ అల్లులనో వాళ్ళు నీ బావ చుట్టాలను ప్రోత్సహించాలి కదా, దుకాణాలు పెట్టాలి కదా. ఎంతమందికి పెట్టించారు? మీ కంపెనీలలో మా తెలుగు బిడ్డలు 80% మంది ఉన్నారా? తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చేసినప్పుడు లగడపాటి, టీజీ వెంకటేష్, ఈ పక్కనే మన స్టూడియో పక్క ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీలో ఎంతమంది మా వాళ్ళు ఉన్నారని అడిగినావా లేదా? మేమేమంటున్నాం, మా ప్రాంత హక్కు ఇది. మీకు అర్థమైందా? మా ప్రాంత హక్కు ఇది, ఇది మా లైన్. కానీ మనం వాళ్ళని ఎంతసేపు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఫోర్స్ చేసే హక్కు లేదు అనేది ఒక్క మాట చెప్తాను. మీరు 2 సార్లు బాల్తాక్రే గురించి చెప్పారు, మీరు కాన్స్టిట్యూషన్ గురించి ఫుల్ మీరు వీళ్ళకి అర్థం, అంధభక్తులకు అర్థం కావాలని చెప్పిన అదే బాల్తాక్రే గురించి మీరు 2 సార్లు చెప్పినందుకు నా క్వశ్చన్ ఏంటంటే, మామూలు వ్యక్తులు అంటే వేరే విషయం, రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న తెలంగాణ శాము ఒకవేళ బాల్తాక్రే లాంటి వ్యక్తులు మా మహారాష్ట్ర నుండి వెళ్ళిపోతే నాకు పూర్తి రాజ్యాంగం పట్ల మార్వాడీలకు ఉన్నంత అవగాహన లేదు. మీకున్న అవగాహన మేరకైనా సరే ఒకవేళ బాల్తాక్రే లాంటి వ్యక్తులు లేకుంటే వాళ్ళ కొడుకు మిమ్మల్ని వెళ్ళిపోతే మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని, మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని మీరేం చేస్తారంటే నాకుండే హక్కుందిరా బాబు అని అలా ప్రశ్నిస్తారు. వెళ్ళిపోని అంటలేదు, ఏం వెళ్ళిపోవాలి? కల్చర్ వెళ్ళిపోవాలి, కల్చర్ గో బ్యాక్. ఓకేనా? కల్తీ దందా గో బ్యాక్, జీరో దందా గో బ్యాక్. ఓకేనా? మీ ఆధిపత్యం గో బ్యాక్, మీ భాష గో బ్యాక్. ఓకేనా? మా అస్తిత్వం, మా ఊర్లో పక్క ఊరోడి పెత్తనం ఏంది భయ్? నాకు అర్థం కాదు. మా ఊర్లో పక్క ఊరోడి పెత్తనం ఏంది? మా ఊరికి వస్తావు, మా కులాన్ని తిడతావు, నువ్వు ఆధిపత్యం చెలాయిస్తావు, భాషను బలవంతంగా మాట్లాడమంటావు, అమనాభూతులు మమ్మల్ని తిడతావు. ఈ నేల కోసం మా అయ్యలు మా తాతలు రక్త మాంసాలను దారబోసిరు. ఈ నేల మాది కదా. శ్రీకాంతాచారి చచ్చిపోయింది ఎవరి కోసం? మార్వాడి గుజరాతల కోసమా? బెల్లి లలితక్క ముక్కలైంది ఎవరి కోసం? మార్వాడి గుజరాతల కోసమా? మా యాదయ్య చచ్చిపోయింది ఎవరి కోసం? మా కానిస్టేబుల్ సీన్ ఇప్పటికీ బతికి ఉన్నాడు సిద్దిపేట. అదే చెప్పిన కదా, అట్లా తెలంగాణ ప్రజలు సెన్స్ లేదని నేను అన్నా. తెలంగాణ తల్లి, తెలంగాణ నేల ఎవరు వచ్చినా ఇంత బువ పెడుతుంది, నీడనిస్తుంది, నీళ్లు పోతుంది. అదే మేము చేసిన. ఇంత మాదిరి గుర్తు తీసుకొని మాట్లాడుతుంటే మీకు మీ ఉద్యమానికి వాళ్ళు వెసులుబాటు ఇచ్చేటట్టు తెలంగాణ బిజినెస్ మ్యాన్స్ దగ్గర కొంటే మనకు కూడా ఒకటి ఉంటుంది కదా, కొనమనే చెప్తున్నాం కదా. ఇప్పటి నుంచి వినాయక చవితి శుభ సందర్భంగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన ఏమంటారు, పూజా సామాగ్రి నుంచి సాగు సామాగ్రి వరకు ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రజల దగ్గర కొనండి. మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ దగ్గర
నకిలీ దందా చేసే వాళ్ళ దగ్గర కొనకడని చెప్పాము. వాళ్ళు ఏం చెప్పారు, బీజేపీ వాళ్ళ ముస్లిం వాళ్ళ దగ్గర కొనకని చెప్పారు కదా. మేము అలాంటలే, తెలంగాణలో పుట్టిన హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, దళితుడైనా, బ్రాహ్మణుడైనా మన వ్యాపారస్తుల దగ్గర కొనండి, మన ప్రాంతం వారి దగ్గర కొనండి, మన ప్రాంతం వారి దగ్గర తినండి. నకిలీ దందా చేసేటువంటి, కల్తీ దందా చేసేటువంటి మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ దగ్గర కొనకండి. మంచి మార్వాడి ఒకరు అనుకో, వాళ్ళ దగ్గర కొనండి. నా అర్థమైన క్లారిటీ ఇచ్చిన తెలంగాణ వాళ్ళ దగ్గర కొనాలి. సరే, వాళ్ళ మతం ఏదైనా, కులం ఏదైనా, మైబనారు మళ్ళీ కరీంనగర్ అంట, అట్లా కూడా కాదు, లేదు. అది నా సూటి ప్రశ్న, మీరు మనసాక్షి చెప్పాలి. చెప్తాం. వేరే రాష్ట్రం నుండి ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ వచ్చి ఈ తెలంగాణ బిజినెస్ మ్యాన్స్ మీద ఈ విధంగా మార్వాడి వారి లాగా ఎక్కి తొక్కేసి వారి ఆధిపత్యం చెలాయిస్తే తెలంగాణ ఇదే విధంగా ఫైట్ 100%. ఇప్పుడు రాజస్థాన్ నుంచి గుండె మీద చేసుకొని చెప్తాను, ముస్లిం క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే, ఎవరైనా రాజస్థాన్ నుంచి వచ్చిన దళితుడైనా సరే, మార్వాడి అంటే కులం కాదు కళ్యాణ్, మార్వాడి అంటే 36 కులాలు ఉన్నాయి. అంటే మీరు హిందూ మతం మీద, ఇప్పుడు హిందూ మతం అసలు మతం ఎందుకు వస్తుంటారు నాకు అర్థం కాదు. అదే వస్తుందా, ఎవరు తెచ్చారు? చాలా మంది పబ్లిక్ దేలే, అంధభక్తులు, దేశ ద్రోహులు తెచ్చారు, తెలంగాణ ద్రోహులు తెచ్చారు. నేను చెప్తా గర్వ చెప్పులు తీసుకొని కొడతా అట్లా అనేటోని. అరే మీరు నిజంగా దేవుడి పట్ల భక్తి ఉన్న అయితే ఖబర్దార్, తెలంగాణ శాం గుల్లె జరుగుతాడు. ఉన్నాడు కదా సోమవారం మంగళవారం మంత్రి, చెప్తున్నా నీ చిల్లర బ్యాచ్ కి, తెలంగాణ శాం గుల్లె దొరుకుతాడు. నీలాగా పొద్దున్న లేస్తే మతంతో రాజకీయం చేసేవాళ్ళం కాదు. నేను గతంలో కూడా చెప్పిన, మీరు మాట్లాడుతారు కదా హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి మాట్లాడుతారు కదా, రైట్, నన్ను పక్కన పెట్టి బ్రదర్, నాకు ఇయ్యకు. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కదా, హిందూ ప్రధానమంత్రి, హిందూ హోంమంత్రి, హిందూ ముఖ్యమంత్రులు 18 రాష్ట్రాల్లో ఉన్నారు కదా. ఒక్క పేద హిందువు ఉన్నా సరే చెప్పులు తీసుకొని కొడదాం వీళ్ళని, ఉండాలి కదా. 11 ఏళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇంకెన్ని రోజులు మతం పేరుతో రాజకీయం చేస్తారు? రాముడి పేరు, కృష్ణుడి పేరుని ఇంకెన్ని రోజులు మీరు రాజకీయం కోసం వాడుకుంటారు? ఇదా ప్రధానమంత్రి? హిందువులకైనా ముస్లింలకైనా ప్రధానే కదా, రైట్. వాళ్ళ కాదని మాధవలత స్పష్టం చేసింది. క్రిస్టియన్, ముస్లిము ప్రతి ఓడి ఎత్తుక, మీ వాడు ఏ కులము, ఏ మతము ఎత్తుకడం మీ పనా? రైట్, పని అనుకున్నావు. తెలంగాణలో ఎంతమంది హిందువులకు ఇప్పుడు మీరు ఇక్కడ ఆ రాష్ట్రంలో అధికారంలో లేరు అనుకో, కాంగ్రెస్ కాదు బాయ్, నేనేమంటున్నా, వీడు హిందూ కోసం పనిచేసిన పార్టీ ఉన్నారు కదా, మరి వాళ్ళు పోదామా, కెమెరా తీసుకొని పోదామా? బీజేపీ పాలిత రాష్ట్రంలో పేదరికం నిర్మూలమైందా? లేదు. మరి ఎందుకు హిందూ మతాన్ని ఎవరు వాడుకుంటారు? హిందూ మతాన్ని ఎవరు వాడుకుంటారు? హిందూ మతాన్ని ఎవరు వాడుకుంటారు? ఎక్కడ వాడుకుంటారు అధికారికంగా, అఫీషియల్ ఎక్కడ చెప్తారు? హిందువుల కోసం పనిచేసే హిందూ మతాన్ని ఎక్కడ చెప్పిరా? ఇప్పుడు మనకి చెప్తారు కదా, బీజేపీని క్వశ్చన్ చేస్తే హిందువుల వ్యతిరేకం అంటారు కదా, అంటే హిందువులకు అనుకూలమైన పార్టీ బీజేపీ అనేది అర్థం. ఎవరో సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ వాళ్ళకే చెప్తున్నారు, టేకేదార్ ఆయన అని చెప్తారు కదా, హిందువులకు టేకేదార్ ఆయన అని చెప్తారు కదా. నా దృష్టిలో బీజేపీ వాళ్ళు హిందువులు కాదు, హిందూ ద్రోహులు. నరేంద్ర మోడీ పచ్చి నాస్తికుడు, నరేంద్ర మోడీ నాస్తికుడు, పచ్చి నాస్తికుడు. రమ్మను ఆయన స్వామీజీ కల్లోకి శ్రీరామచంద్రుడు వచ్చి ఈయన కలియుగ పురుషుడు అని చెప్పిండట, గుర్తుందా గతంలో? నా కల్లో కూడా శివుడు వచ్చి నరేంద్ర మోడీ పచ్చి అబద్ధాలు ఆడతాడని శివుడు వచ్చి చెప్పాడు. మరి నవ్వుతావేంది కళ్యాణ్, సీరియస్ అంటే ఆయనకు దేవుడు ఏమైనా గిరిగీసి పెట్టాడంటే ఆయన కోసం రావద్దా నా కల్లోకి? వస్తాయి కదా రామ మందిరం పేరు. అంటే మోదీ గారిని, అమిత్ షా గారిని, అరే మోడీ గారిని అరే దేశ ప్రజలు బాగుండాలి, రాజకీయ జీతగాళ్ళు కదా వాళ్ళు. వాళ్ళు మంచోళ్ళు కాదనే కదా మీకు అధికారం ఇచ్చింది 11 ఏళ్ల నుంచి. మరి మీరేం చేసిర్రు? వాళ్ళు మంచోళ్ళు కాదనే కదా. నేనేమంటున్నా, ఎస్ నన్ను తిట్టడానికి మార్వాడి వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు వీళ్ళు? ఎన్ని డబ్బులు తీసుకున్నారు? నేనేమంటున్నా, ఎన్ని డబ్బులు తీసుకున్నారు? తెలంగాణ స్వర్ణకారులు చచ్చిపోవడానికి మీరు డబ్బులు తీసుకున్నారా? తెలంగాణ కులస్తుని తిట్టడం, తిట్టిపించింది గుజరాత్ మార్వాడీలతో మీరేనా? బీజేపీ వాళ్ళ కులాహంకారంతో తిట్టించారా? ఎన్ని డబ్బులు తీసుకున్నారా లేదా? నాకైతే ఒక్క రూపాయి కూడా రాలే. ఓకేనా? అలా ఇచ్చినట్టు ఎవరైనా ప్రూవ్ చేస్తే కనుక ముక్కు నెలకు రాస్తా. మీ అమ్మగారు బాధపడుతుంటే మరి పోలీసులు వచ్చి మిమ్మల్ని లాకెళ్ళారు అంటే మీకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీ విధంగా ఫైట్ చేస్తారు. నేనేమంటారు ప్రూవ్ చేస్తా, అకౌంట్ నెంబర్ తో సహా ఇస్తా. మీరు ఇలా నా మీద తప్పుడు ప్రచారం చేసిన ఉన్నారు కదా, వాళ్ళు గుజరాత్ వల్ల ఇలా చేసి తీసుకుంటా ఉన్నారు డబ్బులు. మా బావ కాదు, మా అమ్మని తిడతా ఉన్నారు. మా తిట్టుకోండి పోయి, మా సంస్కారం కాదు, మేమైతే తిట్టాము, తిట్టుకోని అండి. అయితే మీ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం స్టార్టింగ్ లా ఒకే మోడీ గారు అమ్మని తిడితే మాత్రం
మా అమ్మని తిడుతా ఉన్నాడు. మోడీ గారు కమ్మున్నట్టు నాకు కూడా అమ్ముంది కదా. 100% తిట్టొద్దు, అమ్మని ఎవరైనా తిట్టొద్దు, ఏ కులమైనా ఏ. నేను ఎప్పుడైనా నేను ఎవరు అమ్మని తిట్టంగా చూసినా, నేను ఎవరు అక్కని తిట్టంగా చూసినా, ఎవరు చెల్లని తిట్టంగా చూసినా. బీజేపీ అనేది ఫక్త్ రాజకీయ పార్టీ కదా. రాజకీయ పార్టీని విధానాలను విమర్శించడం తప్ప ఫక్త్ రాజకీయ పార్టీ. రంగం సినిమా చూసినావా? ముఖ్యమంత్రి ఎట్లయితాడు ఆయన? ఎట్లయితాడు? అదే నమ్మక ద్రోహం, మోసం. అంతేనా? నేనేం చెప్తాను తెలుసా, ఓ పని చేయండి, నాకు అనుమానం ఉంది. ఓవైసీ గారు నరేంద్ర మోడీ గారు సాయంత్రం 7 కాగానే చీకట్లో మాట్లాడుకుంటారు బ్రదర్, నా అనుమానం. ఓవైసీ దేశానికి దేశద్రోహి అంటారు కదా. ఓవైసీ నరేంద్ర మోడీ గారు ఇద్దరు దేశ ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు 2 పార్టీలు. అటు ఆయన ముస్లింలను అభివృద్ధి చేయడు, మతం పేరుతో ఆయన వాడుకుంటాడు. 7 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఆయన వాడుకుంటాడు. ఇవి నరేంద్ర మోడీ గారు హిందువుల కోసం అది నరేంద్ర మోడీ గారు ఎట్లా చెప్తా, ఆయన రేపు రాజకీయ నాయకులు ఎట్లా తెలుసుగా, రేపు ఇలా తిట్టున్నాను, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తో రాజకీయం చేసుకుంటారు. ఎవరెవరు? మోదీ అండ్ ఓవైసీ గారు. మోడీ అండ్ ఓవైసీ గారు ఇద్దరు అండర్స్టాండింగ్ తోనే రాజకీయం చేసుకుంటా. నా పాయింట్ ఆఫ్ 100 పాయింట్ ఆఫ్ లేదు, ప్రజలందరికీ తెలుసు విషయం. నేను మాస్క్ పెట్టాను చూసినావు కదా, సగం ఇలా మాస్క్, దాని వెనకాల ఉండేది మోడీ గారు. ఎక్కడ బీజేపీ ఆడ గెలిచిందంటే ఆడ ఎంఐఎం పరోక్షంగా ఆ గెలుపుకు సహకరించి ఉంటుంది. ఓకే అలా మీ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అసలు 2-3 రోజులు అసలు ఉవ్వెత్తున ఎగిసిపడింది, తర్వాత చల్లబడేది. ఇంట్లో 2 అంశాలు జరగాలి. ఒకటి మీరు భయపడి ఉండాలి, లేదా మార్వాడీస్ నుండి ఏదో మూటలు ముల్లెలు మీకు అప్పచెప్పాలి. ఇంకా బ్రదర్ నేను ఏమంటున్నా అంటే తెలంగాణ శ్యామ్ గురించి ఎట్లా రాలి నీకు? అట్లీస్ట్ మార్వాడీస్ నుంచి అయినా డబ్బులు వచ్చి ఉంటాయి. నాకైతే రూపాయి కూడా రాలే, ఇస్తే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఓకేనా? మన ఛానల్ వేదిక తీసుకుని దొంగతనంగా తీసుకోవడం, కెమెరాలు తీసుకొని ఎన్ని కోట్లు ఇస్తారో ఇవ్వండి. మీ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మా స్వర్ణకారులు, మా పద్మశాలు, మా యాదవులు, మా మాదిగలు, మా కౌంటలు ఉన్నారు కదా, వాళ్ళందరూ భర్తలు కోల్పోయినటువంటి ఏమంటారు విధవరాలు ఉన్నారు, మా అక్కలు, మా చెల్లెలు, వాళ్ళకి ఇద్దాం. తెలంగాణ శ్యామ్ చేతుల మీద ఇద్దాం. ఏమంటావు? మీ వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, నష్టపోయిన వ్యాపారస్తులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇద్దాం. వద్దండి, మీకు అన్ని డబ్బులు ఎక్కువ ఉన్నాయా? మార్వాడీలు డబ్బులు కలిగి ఇన్ని రోజులు బీజేపీకి ఇచ్చారు కదా, అని ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి కానీ ఇవ్వండి. కనీసం బీజేపీ ఓట్ల కోసం బీజేపీ ఓట్ల కోసం, లేకపోతే బీజేపీ వాళ్ళు ఓట్లు కొనుక్కోవడం కోసం వాళ్ళు ఓటు చోరీ అని చెప్పి ఏది నాకైతే ఇయ్యలే. నేను ప్రూవ్ చేయడం వాళ్ళకి ఇచ్చింది కాబట్టే కదా నేను తెలంగాణ ప్రజల తరపున ఉన్నా. ఇప్పుడు బండి సంజయ్ గారు తెలంగాణ ఎంపీనా గుజరాత్ ఎంపీనా? మాధవలత గారు తెలంగాణ ప్రజల తరపున పోటీ చేసిందా గుజరాత్ తరపున? రాయసింగ్ గారు తెలంగాణ. మన తెలంగాణ అయితే రోడ్డు ఎక్కిన స్వర్ణకారుల వైపు, రోడ్డు ఎక్కిన ఆర్య వైశ్యుల వైపు, రోడ్డు ఎక్కినటువంటి పద్మశాల వైపు, రోడ్డు ఎక్కినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల వైపు, రోడ్డు ఎక్కినటువంటి సబ్బండ కులాల వైపు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రజల వైపు, వీళ్ళు రోజు ఆందోళనలు, సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నటువంటి ప్రజల వైపు ఉండాలి కదా. మార్వాడీల వైపు ఎందుకున్నారు? అసలు మీకు ఇంత ప్రేమ ఎందుకున్నారు? మార్వాడీల వైపు ఎందుకున్నారు? నాకు సమాధానం చెప్పు. మార్వాడీల వైపు ఎందుకున్నారు? మార్వాడీల వైపు ఎందుకున్నారు? తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి ఏదో హిందూ మార్వాడీలు ఎందుకు? నా వెనకాల నేను చెప్తా బ్రదర్, మార్వాడి ఓ పని చేయి బ్రదర్, ఓ పని చేయి. నేను రేపటి నుంచి పక్కకుంటా. రేపు పొద్దున నా ఈ ఉద్యమానికి వేరేటోళ్ళ నాయకత్వం వహిస్తారు. మన నేను ఒకటి చెప్పనా బ్రదర్, నేను చెప్తున్నా కదా, వాళ్ళకి మాకు బంధం ఉన్నది. ఊర్లో కోటాయని చచ్చిపోయినా ఓకేనా, మా మాది అని చచ్చిపోయినా, మాది అన్న పోయి డప్పు కొడతాడు, బ్యాగర్ అన్న పోయి బొంద తీస్తాడు, వాళ్ళ పిల్ల పేరటానికో పెళ్లికో అయితే మమ్మల్ని పిలుస్తాడు, మాకు చూడటం ఉంటుంది పక్కన. మా ఊళ్ళే కొంటైనా మమ్మల్ని తిడతాడు, మేము ఆయన తిడతాం, మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం. మా ఊర్లో మేము కలిసి ఉంటాం, రచ్చబండ దగ్గర పెద్ద మనిషి తీర్మానం చేస్తాడు, మేము అందరం కొట్టుకుంటాం తిట్టుకుంటాం. ప్రతి ఊర్లో ఉంటుంది గొడవ. మా ఊర్లో మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం, కలిసి ఉంటాం. దసరా పండుగ వచ్చినప్పుడు అలాయి బలాయి తీసుకుంటాం, ఒకటైతాం. మీరు ఏ బంధం ఉన్నోళ్ళు మాతోని? మీరు ఏ బంధం ఉన్నోళ్ళు మా గ్రామంతో? మీరు అడిగిన ప్రశ్నకు మీకు అర్థమైందా? మాకు వాళ్ళకున్న బంధం లేదు. వేరే రాష్ట్రం వాళ్ళు అయితే బండి సంజయ్ వాళ్ళకే ఎందుకున్నాడు? నా ఆన్సర్ ఏంటంటే, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. అయితే ఈ తెలంగాణ శ్యామ్ లాంటి వ్యక్తుల వెనకాల ఏదో హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయి. ఇవి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికే మనంతో ఉద్యమం చేపిస్తున్నాయి. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని వాళ్ళ వెనకాల ఉన్నారు అనేది ఒకటి కనబడుతుందా? సనాతన ధర్మ వ్యతిరేకులే బీజేపీ వాళ్ళు, సనాతన ధర్మ వ్యతిరేకులే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సనాతన ధర్మం ఎప్పుడు పరమతం మీద ద్వేషం నింపమని చెప్పదు. ఓకేనా బ్రదర్? సనాతన ధర్మం పరమతమే ద్వేషం నింపమని చెప్పదు. ఇంకెన్ని రోజులు వీళ్ళ పప్పులు ఎన్ని రోజులు చెప్తారు ఈ మాటలు? చెప్పురి. ఆర్ఎస్ఎస్ మోహన్ బాబు అయితే చెప్పిండు. ఏం చెప్పిండు మొన్న?
ముస్లిం ఇద్దరు రేసక్తే, క్రిస్టియన్ ఇద్దరు రేసక్తే, కొయ్యి ఇద్దరు రేసక్తే అని అన్నాడు కదా. ఆయన రేసక్తే మీ స్టాండ్ ఎందుకు చెప్పుర్రి, ఈ ఉద్యమం పట్ల మీ స్టాండ్ ఎందుకు చెప్పుర్రి, అంతేగాని ఏ శక్తులు ఉన్నాయి వీళ్ళ వెనకాల, ఏ శక్తులు ఉన్నాయి నాకు తెలిసి వీళ్ళ వెనకాల గుజరాత్, మార్వాడి, రాజస్థానీలు, తెలంగాణని మొత్తం తెలంగాణ ఉన్నటువంటి కులాలు అన్ని ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులు అవుతా ఉన్నారు వీళ్ళు. వీళ్ళ వెనకాల శక్తులు ఉన్నాయి. నరేంద్ర మోడీ చేపిస్తున్నాడు ఇది, వీళ్ళ వెనకాల ఉన్నారు. అమిత్ షా చేపిస్తున్నాడు, వీళ్ళ వెనకాల ఉన్నారు. జేపీ నడ్డా చేపిస్తున్నాడు, వీళ్ళ వెనకాల ఉన్నారు. వీళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, ఏబీవీపీలో చదువుకున్నాడంట, కాలేజీలోకి ఏమో ఏబీవీపీలో స్కూల్కి పోయిందంట, కాలేజీలోకి టీడీపీలో పోయిందంట, ఉద్యోగం కాంగ్రెస్ లో చేస్తున్నట్ట. పని ఎవరి దగ్గర చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి దగ్గర చేస్తున్నాడు. ఎందుకంటే టీడీపీ గురువు చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నాడు కదా, ఇదంతా ఒక కుట్ర. రేవంత్ రెడ్డి మోదీ బి టీం నా అనుమానం, అంతే కదా. మరి ఎందుకు ఎవరెక్కడైనా బతకొచ్చు, పిసిసి అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇస్తాడు. వీళ్ళంతా 1000 రూపాయలు బీజేపీకి ఇచ్చారు అనుకో, 700 కాంగ్రెస్ కి ఇస్తారు, 500 బీఆర్ఎస్ కి ఇస్తారు. అన్ని రాజకీయ పార్టీలను మేపుతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏమంటారు, తెలంగాణ ప్రజల తరపున కాకుండా మార్వాడీల పైసల తరపున నిలబడ్డారు ప్రజలు. గతంలో అసలు తెలంగాణ శ్యామ్ అంటే బేసిక్ గా బహుజనవాది, అంటే తెలంగాణవాది, తెలంగాణ సామాజిక బహుజనవాది. అంతే, ఎక్కువైతే నేను బహుజనవాదిని చూసాను. అవును, ఎక్కడ ఎవరికి అన్యాయం నేను బహుజనవాది, నువ్వు కూడా బహుజనవేగా. అందరూ బ్రాహ్మణ్ బనియా చోడికే బాకీ పూరా బహుజనే. వాళ్ళు వాళ్ళ తప్ప అందరు బహుజన. అంటే మనతో ఒకటి చెప్పనా కళ్యాణ్, మన కోసం పనిచేసే గుజరాతీ వాళ్ళు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి మార్వాడి, మంచి నిర్వచనం ఇస్తాం. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి మార్వాడి, ఈ నేల కోసం పనిచేసేటువంటి మార్వాడి కూడా మావోడే. మా ఊర్లో పుట్టినటువంటి మా కులస్తుడు ఈ నేలకు వ్యతిరేకంగా పనిచేసిన గుజరాతోడే, తెలంగాణ ద్రోహినే. నీకు అర్థమైందా? ఇది నా లైన్. నా క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ ఏ కులహంకార హత్య జరిగినా కూడా అక్కడ ప్రత్యక్షమైతే తెలంగాణ, నాట్ ఓన్లీ కుల, ఏ సామాజిక సమస్య జరిగినా లేదు, మాక్సిమం అయితే ఎస్సీలలో జరిగితే మీరు అక్కడ పోయి ప్రత్యక్షమవుతారు. అక్కడ ఇచ్చి మీరు స్లోగన్ అరే వీర జవాన్ సచిన్ జరిగితే 700 కిలోమీటర్లు పోయినా. మన స్టూడియో నుంచి కూడా మన స్టూడియో వచ్చింది, మన ఛానల్ కూడా వచ్చింది. మన ఏమంటారు, నేను చెప్పిన పనులు చెప్పిన, అంజలి అక్క చనిపోతే పోయినా పోయి, నా కులం కాదు కదా, ఓకేనా. సెంట్రల్ యూనివర్సిటీ భూములన్నీ పెట్టుబడిదారులో కట్టబెడుతుంటే పోయినా పోయి, ఏ ఉద్యమంలో నేను చెప్పుకుంటూ పోతే బుచ్చాడు. ఒక బీజేపీ ఎందుకు నా నుంచి నిజాలు రాని సెక్షన్ తాగాని చెప్పొద్దా, చెప్పండి. ఒక బీజేపీ కార్యకర్త తూప్రాడ్ నుంచి సుచిత్రకు హైదరాబాద్ కు వస్తుంటే, వాళ్ళ పాపను ఎక్కించుకొని భార్యను ఎక్కించుకొని ముంగడ పోతుంటే, పల్సర్ బండి కొత్తది, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇట్లా స్పీడ్ అనే క్రమంలో ముంగడ పాపను కూర్చోబెట్టుకుంటే ఇలా అనుకుంటే డివైర్ జరిగింది. బీజేవైఎం కార్యకర్త కాలు ఇరిగిపోయింది, నా దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. బీజేపీ కార్యకర్తని స్వయంగా నేనే అంబులెన్స్ వచ్చిందాక ఉండి హాస్పిటల్లో చేర్చి, మా డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు వీసీకే పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి, అన్నతోని గాంధీ హాస్పిటల్లో డాక్టర్ తో మాట్లాడి ట్రీట్మెంట్ ఇప్పించాం. బీజేపీ కార్యకర్త. బీజేపీ పార్టీని పక్క పెడతాను నేను ఎందుకు, నేను ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనుకూలం కాదు కదా. ఆయన ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇలా ఎన్ని చేశాం మేము. ఏ సామాజిక ఉద్యమాలు లేవు. మేము మాట్లాడుతున్నాం, రోజు ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్నాం, ప్రత్యక్షంగా గ్రౌండ్ లోకి వెళ్తున్నాం, సమస్యను తెలుసుకుంటున్నాం. సల్లూరు మల్లేష్ని అత్యంత కిరాతకంగా చంపేస్తే జగిత్యాల జిల్లా వెలుగుటూరు మండలం కిషన్ రావుపేటకు పోయినాం, అక్కడి నుంచి వాయిస్ ఇచ్చినాం. మేము పోయి వచ్చిన తర్వాతనే ఆ జిల్లా మంత్రి పోయిండు, అడ్డు లక్ష్మణ్ గారు పోయారు. అర్థమైందా? మాల బంటిని చంపేస్తే పోయినాం. ఒక యాదవ్ బిడ్డ నాగమణి కానిస్టేబుల్ ని పట్టపాటిని నడి రోడ్డు మీద నరికేస్తే వాళ్ళ ఇంటికి పోయినాం. నేను కులం మతం చూడలే, అన్ని సమస్యల గురించి పోయినాం. తెలంగాణ అంబేద్కర్ గారిని అవమానిస్తే అమిత్ షా పార్లమెంట్ లో 7 సార్లు అంబేద్కర్ అవమానిస్తే బీజేపీ ఆఫీస్ కు ముట్టడికి వెళ్ళినాం. క్షమాపణ చెప్పాలని ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసినాం. ఎక్కడ లేము మేము. ఇలా చెప్పుకుంటే పోతే 100 ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా విషయాల్లో కనబడరు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే తెలంగాణ శ్యామ్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఏం మాట్లాడతావు కళ్యాణ్? చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి చేస్తే, వీరరావు గారు రెడ్డి అనేటువంటి వ్యక్తి దాడి చేస్తే పోయాడా లేదా తెలంగాణ శ్యామ్? వెళ్ళాడా లేదా? అది కూడా చెప్పాలి కదా. చెప్తాను, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగినప్పుడు పోయి తెలంగాణ, అరే రంగరాజన్ గారి పైన దాడి జరిగితే పోయాడా లేదా? అదేనా? అది కూడా చెప్పు. అది కూడా చెప్తాను, ఫినిష్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగితే అక్కడ కనబడే తెలంగాణ శ్యాము అక్కడ ఇచ్చే స్లోగన్, అగ్రవర్ణాలు ఎందుకు ఇంత కులహంకారం చూపిస్తాయి అని చెప్పేట ఆయన, ఎందుకు ఈ రోజు ఉన్నట్టుండి కోమటోల మీద ఇంత ప్రేమ పుట్టింది? అరే మేమేమంటున్నాం బ్రదర్, మా కోమటోలు మా ఊర్లో భాగము. మీరు సామాజిక స్మగ్లర్ అన్నారు. ఎవరన్నారు? ఓకే,
ఎవరన్నారు? ఇదే బహుజనులు అందరూ. ఎవరన్నారు? అదే తెలంగాణ సామాన్యం ఎప్పుడన్నా చూసినాం అట్లా? లేదు, మీరు సపరేట్ కాదు కానీ బహుజనవాదానికి. ఏం బహుజనవాదంలో 30 గ్రూపులు ఉన్నారు. అన్ని గ్రూపులతో నాకు సంబంధమా? ఓకే. అని హిందుత్వంలో హిందూ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు బీజేపీని పొద్దున్న వేస్తే వ్యతిరేకించిన ఉన్నారు. మరి వాళ్ళు హిందూ సంఘం కాదా? ఎవరు? అట్లా చెప్పు, ఎవరన్నారో చెప్పు. సామాజిక స్మగ్లర్లు అనేవారు ఎవరన్నారు? కంచాలే అన్నాడు. అంటే ఆయన అడగాలి, నాకేం ఒక పని చేయి. ఆయన అన్నాడు కదా, ఒక పని చేయి అన్నాడు కదా. సరే, ఆయన కోంటలకు అయితే వ్యతిరేకంగా ఉంటారు కదా, కోంటలు మాత్రం ఆ మార్వాడీలకు అనుకూలంగా మాట్లాడమని చెప్పు. ఏం ఒక చేయలేదు సార్ మరి అట్లా సామాజిక స్మగ్లర్ అన్నాడు కదా. ఎవరన్నారు బ్రదర్? మరి ఆయన అడుగు. ఆయన పోనీ ఆయన ఏమన్నా వ్యతిరేకిస్తున్నా సభ ఆయన స్టాండ్ ఎందుకు చెప్పమను ఈ ఉద్యమం మీద? గురువు కదా నాకెవరు? నాకు నరేంద్ర మోడీ గారు గురువు. నాకు నరేంద్ర మోడీ గురువు నాకు. ఎందుకంటే పంచాయతీలు ఎట్లా పెట్టాలో ఆయన దగ్గర నేర్చుకున్నాను. హిందూ ముస్లిం పంచాయతీ. నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకిస్తారా ప్రేమిస్తారా మీరు? నేను ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు నెరవేరుస్తే కనుక ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు? ప్రధానంగా ఆయన బర్త్డే అయితే ఫేస్బుక్ లో స్వీట్లు పెట్టినా, కేకులు పెట్టినా, పువ్వులు పెట్టినా, విశేష శుభాకాంక్షలు చెప్పినా. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఆయన మన దేశ ప్రధానే కాదా? మనం గౌరవించలేదా? అంబేద్కర్ ని అవమానించినా సరే అమిత్ షా గారు మనకైతే హోంమంత్రి కదా. రాజ్యాంగం రచ్చకపోయినా అంబేద్కర్ పట్ల కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పైన, తెలంగాణ పైన విషయం చిమ్మినా సరే ఆయన గౌరవించాలి కదా. మనం గౌరవిస్తూనే ఉన్నాం కదా. మరి ఏం చేస్తాం? అమిత్ షా ఒక మాట అన్నాడు, దాని గురించి ఇప్పుడే మీరు ప్రస్తావించారు. పార్లమెంట్ లో ఏమన్నాడంటే అంబేద్కర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది, అవ్వడం ఫ్యాషనే మాకు. అది చాలా మంది తరఫున నేను అడుగుతున్నాను. నాకు ఎందుకు అదే విధంగా అనిపిస్తున్నా. రీజన్ చెప్పాలా? ఎక్కడ ఏ చిన్న అన్యాయం జరిగినా కూడా ఒక దగ్గర రేప్ జరుగుతానా, అమ్మాయి స్త్రీ ఎవరో ఆడపిల్ల సేమ్ పేరు ఉంటుంది. అగ్రవర్గానికైనా దళిత వర్గానికైనా ఆడపిల్ల చూడాలి. దళిత అమ్మాయికి రేపు జరిగింది ఏందన్నా ఆ విక్టిమ్ కూడా ఏంది? స్పోర్ట్స్ లో నీకు చెప్తా మంచిగా నాలే. నాకు మామూలు కోపం రాదు. సికింద్రాబాద్కి వచ్చిండు అమిత్ షా, భోజనం చేసిపోయాడు. దళితులు ఇంట్లో భోజనం చేసిన అమిత్ షా ఎందుకు రాసిండు మరి? గుర్తుందా? ఎందుకు రాపించుకున్నాడు? మీడియా ఛానల్స్ ఎందుకు ప్రచారం చేసినాయి? దళితుడి ఇంట్లో భోజనం చేస్తే అన్న విషయం తిన్నాడా? లేదు. అదే అది ఎందుకు రాసినాయి? అరే బీజేపీ వాళ్ళు అంతే. రాష్ట్రపతిని దళితురాలను చేశాం మేము, ముర్ము గారిని గిరిజన బిడ్డను చేశాం, గతంలో రామ్నాథ్ కోవింద్ చేశాం. రామ్నాథ్ టాలెంట్ చేశారు, దళితులు చేసిన ఎందుకు ప్రచారం చేసుకుంటారు? అంటే ఏ ఇష్యూ జరిగినా కూడా అక్కడ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని దాన్ని ఒక ప్యాషన్ గా, ఇంకా చెప్పండి ఒక లైసెన్స్, మా ప్యాషనే లైసెన్స్ గా వాడుకుంటారు. మా ప్యాషనే బ్రదర్. అంబేద్కర్ మా ఫ్యాషనే, మా రేషనే, మా రేషన్ కార్డ్ ఆయన, మా ఫ్యాషన్. అంటే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పట్ల ఈయనకు ఉన్నటువంటి అక్కస్ ఇది లేదు. కులహంకారం ఇప్పుడు మాల బంటి విషయంలో ఉన్నాయి. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు వయసు వచ్చినటువంటి పిల్లలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే బలవంతంగా చేస్తే చెప్పు, నచ్చి పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు తక్కువ కులం. ఈ కులాన్ని సృష్టించింది తెలంగాణ శ్యామ లేదు కాదు. ఎవరు సృష్టించారు కులాన్ని? ఎవరు సృష్టించారు కులాన్ని? అమిత్ షా చెప్పాలి. కులాన్ని సృష్టించి ఇప్పుడు పాలకులు వాళ్ళే చెప్పాలి. మరి కులం ఎట్టు వచ్చింది? నేనైతే పుట్టియలే, నువ్వు మనిషివి నేను మనిషిని. కానీ ఈ సమాజంలో ఒక కులానికి ఉన్నటువంటి గౌరవం ఇంకో కులానికి లేదు. అది నా బాధ. అంబేద్కర్ పేరు ఫ్యాషన్ ఏంటంటే మాకు అంబేద్కర్ పేరు ఫ్యాషనే, పూలే గారి పేరు ఫ్యాషనే, గౌతమ బుద్ధుడు గారి పేరు ఫ్యాషనే, పెరియార్ గారి పేరు ఫ్యాషనే, కార్ల్ మార్క్స్ పేరు ఫ్యాషనే, సమ్మక్క సారక్కల పేరు ఫ్యాషనే, తెలంగాణ పేరు ఫ్యాషనే. వీటన్నిటికీ ఇవన్నీ మాకు ఫ్యాషనే. అంబేద్కర్ మీరు ఒక్కరికే కదా, మా అందరికి కూడా ఆయన రాజ్యాంగ నిర్మాత. ఒక పని చేయి, మా దేశ పెద్ద. ఎందుకు అవమానించుడు అడుగు అమిత్ షాని. బరాబర్ అడుగుతా, అడుగు. అడిగినా నేను. అంబేద్కర్ చంపుతా అంటుండు, కూడా బతుకున్నప్పుడు చంపుతా అంటాడు. ఆయన తయారు చేసింది బండి సంజయ్. ఆయన తయారు చేసింది బరాబర్ ఖండిస్తాం. అంబేద్కర్ ని ఎవరైనా పూజించాలి, ఆరాధించాలి. ఆర్ఎస్ఎస్ మార్చేస్తా ఉంటుందిరా. అనంత ఎక్కడే బీజేపీ ఎంపీ మాకు మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటారు. ఆయన వల్ల కాదు. ధర్మపురి అరవింద్ మెజారిటీ వస్తే మారుస్తాం, తేలే ఆటికే ఇదేలే అదేలే అంటాడు. 140 కోట్ల మందికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రోజు వ్యతిరేకించేది, అవమానించేది, కించపరిచేది బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులా కాదా? వీళ్ళంతా ఎవరు? చోటమోట గ్యాంగ్. వీళ్ళంతా ఎవరు? తుకుడే గ్యాంగ్. వీళ్ళంతా ఎవరు? అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఏమంటారు మార్వాడీలు? అంబేద్కర్ ఎంత ప్రేమ వచ్చిందో వీళ్ళకు రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ గారి పట్ల. బావలు, రాజ్యాంగం, ఆర్టికల్ 19 క్లాస్ E1 ఎన్ని మాట్లాడుతుర్రో రాజ్యాంగానికి. పని చేయండి, అంబేద్కర్ గారి ఫోటోలని మీ మార్వాడి దుకాణంలో ఎదురుగా పెట్టుకోరు. మీకు భిక్ష అయినా కదా మీకు కల్పించింది, పెట్టుకోరి. ఓకేనా? మేము కూడా రాజ్యాంగ లైన్ లోనే మాట్లాడుతున్నాం. ఓకేనా? ఆ ఫోటోలు పెట్టుకోరి. మీకు అవసరం ఉన్నప్పుడే రాజ్యాంగం. నేను ఒకటే చెప్తా బ్రదర్, తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరులు మీరు అన్నారు కదా, ఎంతమంది మార్వాడీలు అమరులయ్యారు?
మీది తెలంగాణ అంటారు కదా, మాదే తెలంగాణ అంటారు కదా, మాది అన్న అంటారు కదా. మీదైతే ఎంతమంది మా శ్రీకాంతాచార్యలాగా అమరులయ్యారు, మా జాతి బిడ్డలు పాటలు రాశారు, మా విమలక్క గోషి గొంగడ వేసుకొని పాట పాడింది, ఓకేనా, మా గద్దరన్న పాట పాడిండు, మా జాతులు సబ్బండ కులాలు కింది నుంచి పైదాకా తెలంగాణలో ఉన్న దళితుల నుంచి తెలంగాణలో బ్రాహ్మణుల వరకు ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వామ్యం, ఆట ఆడిరు, పాట పాడిరు, రాసిర్రు, మాట్లాడిరు, దునికిర్రు, జైళ్ళ పాలయ్యారు, చచ్చిపోయారు కూడా మా బిడ్డలు. మీరు ఎంతమంది అయ్యారు చెప్పు? చిన్న పెట్టి కేసు అని ఉందా మీ మీద? లేదు, ఉండదు కూడా. మరి సంపద, మీరు ఇక్కడ ఉన్నటువంటి సంపదని మీరు ఎట్లా ఇది చేస్తారు? దీన్ని అనుభవించే హక్కు మాకుంది కదా. మేము మిమ్మల్ని బతుకొద్దని అంటలే కదా, మా బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళతో మాకేం బాధ లేదు కదా. మా బతుకు మీద కొట్టేటోళ్ళు. థ్యాంక్ యూ అన్న, మీరు చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. అదేవిధంగా శ్యామన్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా నుంచి వచ్చిన కామెంట్స్, అన్నకు వ్యతిరేకంగా వచ్చే కామెంట్స్ ను ఉద్దేశించి నేను అడిగినవి, అనుకూలతతో వచ్చే కామెంట్స్ అడిగితే అన్నను పోయినట్టు ఉంటుంది కాబట్టి కామెంట్స్ మాత్రమే అడిగినా అన్నను ఏదో ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.